హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సాబుదానా ఉప్మా, తెలుగులో సగ్గుబియ్యం అంటారు. ముందుగా 1 కప్పు పల్లీలను వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 కప్పుల సాబుదానా తీసుకొని 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టండి. 10 నిమిషాలు అయ్యాక నీళ్ళన్నీ పోయేలాగా వడగట్టండి. ఒక స్ట్రెయినర్లో వేసి వదిలేసిన నీళ్ళన్నీ పోతాయి. ఇవి ఎక్కువసేపు నానితే మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో చూసుకోండి. ఇవి ఇంకా పొడి పొడిగా రావాలంటే ముందు రోజు 10 నిమిషాలు నానబెట్టేసి నీళ్ళని వంపేసి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ యూస్ చేసుకోండి. చాలా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు పల్లీలు చల్లారాక మిక్సర్లో గ్రైండ్ చేసి మెత్తని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, పల్లీలు వేసి ఫ్రై చేయండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వేసి బాగా ఫ్రై చేయండి. మీకు కావాలంటే ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అది మొత్తం ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు సాబుదానా వేయండి. ఇది స్టార్టింగ్ కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది, బట్ ఫ్రై చేసే కొద్దికి విడిపోతుంది. అంతా బాగా కలుపుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ దీంట్లో వేసి బాగా కలపండి. సాబుదానా మొత్తానికి ఇది పట్టేలాగా కలపండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. మీరు ముందు వేసుకుంటే కనుక అది ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసి దింపేసుకోండి. సో హెల్దీ సాబుదానా ఉప్మా రెడీ. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు. ఇది స్కిన్కి చాలా మంచిది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఫాస్టింగ్ టైంలో మీరు ఇది తీసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and tap on bell icon to get notifications and follow me on Insta. Thank you.